గాజువాక టీడీపీ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి కార్పొరేటర్లు, మండల ఇన్ఛార్జ్, బూత్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని గల ముఖ్య ఉద్దేశం జరగబోయే ఎన్నికల్లో ఏ విధంగా వైసీపీ పార్టీని ఎదుర్కోవాలనే విషయంపై చర్చించుకున్నామని అన్నారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ తీరు మరియు ఓట్ల తొలగింపు అంశాలపై మాట్లాడటం జరిగిందని అన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాన్ని ప్రజలకు తీసుకెళ్లడం ఎలా అంశంపైన కూడా చర్చించుకున్నామని అన్నారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు మంచి జోష్ మీద ఉండటంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని అన్నారు. పల్లా శ్రీనివాసరావు గారికి వేదిక ఉన్నటువంటి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకోవడం జరిగిందండి. దీంట్లో కార్పొరేటర్స్, అలాగే వార్డు ఇన్ఛార్జెస్, మాజీ కార్పొరేటర్స్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వార్డు ఇన్ఛార్జెస్, బూత్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, మహిళా సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్ని ఏ విధంగా మనం సన్నిద్ధం కావాలి, ఏ విధంగా మనం దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి అనే దాని మీద మేము అందరూ కూడా చర్చించుకున్నామండి. సుమారు 4 సంవత్సరాల 10 నెలలుగా మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేసి మేము అలుపెరిగినటువంటి పోరాటం చేసాం. ఇప్పుడు మనం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఈ ఓట్ల తొలగింపు కావచ్చు, వీటిలన్నీ ధీటుగా ఎదుర్కొని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అధికారం తేడానికి ఆ విషయాల మీద అన్నింటినీ కూడా మేము సంప్రదించి చర్చించుకున్నాం. కార్యకర్తలందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. ఖచ్చితంగా అలాగే మేము సూపర్ 6 అనే ఒక పథకం పెట్టాం. ఆ పథకాలు కూడా ప్రజల్లో తీసుకెళ్ళడం ఎలాగా అని చెప్పేసి దాని మీద చర్చించుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యకర్తలందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఈ ఎలక్షన్ ధీటుగా ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంకు వచ్చేటట్టుగా, అలాగే జనసేనని ఏ విధంగా కలుపుకోవాలన్న విషయమే కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.